సెకండ్ పీటర్, రెండవ పేతురు పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనం. దిస్ ఈజ్ ది టెక్స్ట్ ఆఫ్ డివైన్ చర్చ్. మూలవాక్యం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, సెకండ్ పీటర్ చాప్టర్ 1:4, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించును. ఇంగ్లీష్లో బాగుంది చూడండి. త్రూ దీస్ హీ హాస్ గివెన్ us his precious and magnificent promises so that through them you may partake in the divine nature. దైవ స్వభావములో మనం పాలివారమగునట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. డివైన్ నేచర్, దైవ స్వభావము. ప్రియులారా, డివైన్ చర్చ్ అనేది ఈ వర్డ్ నుంచి వచ్చింది. మా పర్పస్ ఏంటంటే మేకింగ్ పీపుల్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రూపంలోనికి ప్రజలను మార్చటం. మరలా వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ఆ వచనంలో 2 మాటలు ఉన్నాయి. మీరు ఒకసారి తెలుగు బైబిల్లో చూస్తే భ్రష్టత్వం ఉంది, దైవత్వం కూడా ఉంది. కనిపించిన 2 మాటలు, అది 2 ఒకే చోటు ఉన్నాయి. కానీ మనం దేనిని ఆప్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేనిని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది మన డెసిషన్ మీద ఆధారపడి ఉంది. భ్రష్టత్వం ఉంది, ఇంగ్లీష్లో అయితే ద కరప్షన్ ఆఫ్ ద వరల్డ్ అన్న మాట ఉపయోగించబడింది. లోక భ్రష్టత్వము. ఆ తర్వాత దైవత్వము. అక్కడ ఇంగ్లీష్లో బాగుంది, యు ఆర్ కాల్డ్ టు పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్. దైవ స్వభావములో పాలివారగుటకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. వచ్చాం, కూర్చున్నాం, 4 మాటలు చెప్పారు, వెళ్ళిపోయాం. బాగుంది అనుకోవడానికి కాదు. ఎవ్రీ టైమ్ వి కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వచ్చినా కానీ దేవుని స్వభావములోనికి మార్చాలి, దేవుని రూపంలోనికి మార్చబడాలి, ఆ డివైన్ నేచర్లోనికి మనం మార్చబడాలి. ప్రియులారా, జెనసిస్ చాప్టర్ 1:26లో, ఆది కాండము 1:26లో దేవుడు మానవుని తన పోలికలో, తన స్వారూప్యములో దేవుడు మనల్ని తయారు చేశాడు కదా. 6 దినాల సృష్టి అయిన తర్వాత దేవుడు 7వ దినమందు మనిషిని తన రూపంలో, తన పోలికలో, అక్కడ 2 మాటలు ఉపయోగించబడ్డాయి, ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇక్కడ ఇమేజ్ అన్న మాటకు హీబ్రూ బైబిల్లో షలేం అని ఉపయోగించబడింది. TSELEM, టీ సైలెంట్, సలేం అన్న మాట ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే షేప్, ఆకారము. ఆ తర్వాత లైక్నెస్ అన్న మాటకు డిమూత్ అన్న మాట ఉపయోగించబడింది. ఈ రెండింటిని మనం ఆలోచన చేయాలంటే ఇమేజ్ అంటే పోలిక దేన్ని సూచిస్తూ ఉందంటే గాడ్స్ బీయింగ్. దేవుడు ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడో ఆ పోలికలో మీరు సృష్టించబడ్డారు. ఏమై ఉన్నారు దేవుడు? ఎవరైనా ట్రైన్లో పోతున్నప్పుడు, ఎక్కడైనా బయట కలిసినప్పుడు, బ్రదర్ మీరు క్రైస్తవులా? అవునండి. ఎవరు దేవుడు అంటే ఏం చెప్పగలరు? హూ ఈజ్ యువర్ గాడ్? మత్తయి సువార్త 18 గుర్తుందా? యేసు ప్రభు కూడా నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఈరోజు ఇంత భక్తి చేసిన మనము, ఇంత క్రైస్తవ ప్రయాణంలో ఉన్నటువంటి మనము దేవుడు ఎవరు అని అడిగితే మనం ఏం చెప్పగలము? కొంతమంది చెప్తారు, మాకు వాచ్మెన్ అండి, మమ్మల్ని స్వస్థపరుస్తాడండి, మమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, మాకు జాబ్ ఇచ్చాడండి, మాకు ప్రమోషన్ ఇచ్చాడండి, మాకు ఇల్లు ఇచ్చాడండి. మన అవసరాలకు తగ్గట్టుగా దేవుణ్ణి నిర్వచిస్తున్నాం తప్ప దేవుడు ఎవరు అనే దాన్ని మనం ఎవరు కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పోలిక అంటే దేవుని యొక్క బీయింగ్. దేవుడు ఉన్నాడు, ఆయన ఒమ్నిపొటెంట్, ఆయన సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు. ఆయన అన్ని కాలములలో అన్ని చోట్ల ఉన్న దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పటి వరకు తెలుసుకున్న దానికంటే కూడా దేవుని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇచ్చేస్తున్నాడు, ఓహో దేవుడు ఇంతే అన్నమాట అన్న మనం అనుకుంటున్నాం. కానీ దేవుని గురించి అన్వేషించాల్సింది ఇంకా చాలా ఉంది. లైక్నెస్ అన్న మాట ఏంటంటే గాడ్స్ నేచర్. దేవుడు మంచివాడు,
దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, కనికర సంపన్నుడు. ఈ లైక్నెస్ని మనం కూడా షేర్ చేసుకుంటాం. దేవుడు మంచివాడు కనుక నేను మంచిగా ఉండగలను, దేవుడు వాత్సల్యత కలిగిన వాడు కనుక నేను కూడా ఆ నేచర్ని గుర్తుపెట్టుకోండి. మరలా నేచర్ అనే మాట వచ్చింది. ఆ నేచర్ని నేను షేర్ చేసుకుంటున్నాను. టు బికమింగ్ లైక్ గాడ్, దేవుని రూపంలోనికి రావడానికి, దేవుని స్వభావాన్ని నేను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందుకనే యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. లైక్నెస్ అన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో ఆ లక్షణాలు కలిగి మనం జీవించాలని దేవుని యొక్క పోలిక అయింది, దేవుని యొక్క ప్రణాళిక అయింది. కానీ ఏం జరిగింది? దేవుడు మనిషిని సృష్టించాడు, అవ్వ ఆదాముని క్రియేట్ చేశాడు. వారు సంపాదించని ఒక మంచి వనములో దేవుడు పెట్టాడు. కానీ అపవాది వారిని మోసం చేసింది. అవిధేయత ద్వారా ఒకటే క్వశ్చన్ అండి, ఇది నిజమా అన్న మాట ఎవరిని అడగాలో వాళ్ళని అడిగింది. ఎవరిని అడగాలి? ఒకవేళ ఆ మాట ఆదాముని అడిగితే వెరీ బిజీ అండి, నేను అసలు ఆలోచించలేను. కానీ కిచెన్లో పని చేసుకుంటుంది అవ్వ, ఇది నిజమా అనగానే అంతే. ప్రియులారా, ఆదాము ఆబ్సెన్స్లో అవ్వతో సర్పం మాట్లాడింది. ఇది నిజమానంగానే ఏ పండు తినకూడదో ఆ పండు తింది. అప్పుడు ఆ పండు తింది కనుక ఇప్పుడు మన జీవితమే పళ్ళు పాలైపోయింది. పళ్ళు తినకపోతే ఆరోగ్యం లేదు. డాక్టర్లు కూడా ఆహారం తినొద్దు, మాంసం తినొద్దు, పళ్ళే తినమంటున్నారు. అప్పుడు ఆ పండు తింది, ఆ పండు ద్వారా పాపం వచ్చింది. పాపము ద్వారా గాడ్స్ ఇమేజ్ని, గాడ్స్ లైక్నెస్ని మనం కోల్పోయాం. ఆ హ్యూమన్ రేస్లోనికి పాపం ప్రవేశించడాన్ని బట్టి రెండింటిని మనం కోల్పోయాం. అదేంటంటే దేవుని పోలికను కోల్పోయాము, దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాం. ఇక్కడ డివైన్ చర్చ్ యొక్క ప్రణాళిక ఏంటంటే మనిషి దేవుని స్వభావాన్ని కోల్పోయాడు కనుక టు పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్, ఆ దైవ స్వభావములోనికి సంఘాన్ని, విశ్వాసులను నడిపించటమే సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏదేను వనములో ఆ పాపం చేయంగానే ఆ దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడ అనగానే, అయ్యా నీవిచ్చిన ఈ స్త్రీ ఉంది చూసావా, ఈమె ద్వారా నేను పాపం చేశానని దాక్కున్నాడు. ఈ హైడ్ హిమ్సెల్ఫ్. అక్కడ గిల్టీ సిన్నర్గా ఆదాం తయారైపోయాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం, ఒకసారి ఆలోచన చేయండి. కల్వరిని, ఇటు పక్కన ఈడెన్ని, ఏదేను వనమును రెండింటిని కంపేర్ చేయండి. మొదటి ఆదామేమో పాపము ద్వారా దాక్కున్నాడు, రెండవ కడమటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు బహిర్గతముగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు ఆయన. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఏ పాపము ద్వారా మనిషి దాక్కోవలసి వచ్చిందో ఆ పాపానికి విరుగుడు ప్రసాదించి రక్తమును కార్చి ఆయన చెప్పాడు, తండ్రి నాకు ఇచ్చిన ఈ రక్త ప్రోక్షణ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమము సమాప్తమైనది. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రియులరా, యేసుక్రీస్తు వచ్చాడు, మనం కోల్పోయినటువంటి ఆ స్వభావాన్ని సాతాను దొంగిలించింది కనుక ఇక్కడ ఆ గిల్టీ సిన్నర్ దగ్గర నుండి గ్రేషియస్ సేవియర్ దగ్గరికి ప్రజలను మనం నడిపించాలి. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి, గిల్టీ సిన్నర్, గ్రేషియస్ సేవియర్ కదా. ఆయన కృపగల దేవుడు, మనం రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గరకు మనం ప్రజల్ని మనము అక్కడ ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడా అన్నప్పుడు దేవుడికి తెలీదు ఆదాము ఎక్కడున్నాడో, తెలీదంటారా? దేవుడే నాటినటువంటి ఏదేను వనములో ఆదాము ఎక్కడ దాక్కున్నాడో తెలీదా? లేకపోతే దేవుడేమన్నా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడా? యూనో, అక్కడ ఆదామా ఎక్కడా అన్నప్పుడు ప్రియులరా, ఆ స్వరములో, ఆ పిలుపులో దెర్ ఈజ్ ఎ బ్రేక్నెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక బ్రేక్ అయిపోయింది. ఆదాము ద్వారా దేవుడు ఏది సృష్టించాలనుకున్నాడో, ఏమి జరిగించాలనుకున్నాడో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ మాట ఆదామా ఎక్కడన్నా ఒక్క మాట తీసుకోండి, ఎన్ని స్వరాలు మనకిస్తాయో. దేవుడు పైనుంచి చెప్తాను, ఆదామా ఎక్కడా అన్నప్పుడు ఆ మాటలో, ఆదామా నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను, నీ ద్వారా సమస్త సృష్టించేయాలనుకున్నాను, యు బ్రోక్ మై ప్లాన్, నీవు నా ప్రణాళికను నాశనం చేసేసావు. తర్వాత ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు ప్రియులరా, దేవుడు హృదయ వేదనతో అన్నాడు కదా, అయ్యో ఆదామా ఎంత తప్పు చేశావు, చిన్న పండు తినకుండా ఆపుకోలేకపోయావా? తోటంతా ఇచ్చాను కదా, ఒక చిన్న పండు తినకుండా కంట్రోల్ చేసుకోలేకపోయావా? ద క్రై ఆఫ్ లవ్, ప్రేమతో ఆదాముని పిలుస్తా ఉన్నాడు. ప్రియులరా, నేను ముగిస్తా ఉన్నాను. ఏ స్వభావాన్నైతే పాపము ద్వారా మనిషి కోల్పోయాడో ఆ స్వభావము కల్వరిగిరిపై యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆ స్వభావంలోనికి మనుషులను మార్చడం కొరకు, మరలా స్వభావం అన్న మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, మనిషి బుద్ధి బాగోలేదు కనుక
రోజుకొక రేపు, రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య, నిమిషానికి ఒక్క మన భారతదేశంలోనే ఎవ్రీ మినిట్ 68 ఉమెన్ ఆర్ బీయింగ్ రేప్డ్. 68 మంది స్త్రీలు ప్రతి నిమిషానికి రేప్ చేయబడుతున్న కారణం ఏంటి తెలుసా? అవర్ నేచర్ హ్యాస్ కరప్టెడ్ విత్ ద సిన్. పాపము ద్వారా మన స్వభావము మారిపోయింది. దేవుడిచ్చిన స్వభావాన్ని మనం కోల్పోయాం. దైవ స్వభావం వదిలిపెట్టుకుని దెయ్యం స్వభావాన్ని మనము పొందుకున్నాం కదా. దేవుని స్వభావాన్ని కోల్పోయాం కనుక దేవుడు చెప్తా ఉన్నాడు, యు ఆర్ కాల్డ్ టు పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్. ఆ దైవ స్వభావములో మీరేమవ్వాలి? మీరు పాల్గొవాలి. ప్రియులరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 మనకు తెలుసు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. దేవుడు అందుకే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మారాలి, మనతో పాటు సమాజాన్ని మార్చాలి. స్వభావం మారకపోతే సమాజాన్ని ఎప్పటికి కూడా మార్చలేము. నిర్భయ చట్టాలు రావచ్చు, కోర్టులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనిషి ఇన్నర్ బీయింగ్ మారకుండా, అంతరంగ స్వభావము దైవ స్వభావం వలె మారకుండా దేశము మారదు, సమాజం మారదు, మనిషికి రక్షణ లేనేలేదు. అందుకే 2 కొరింథీ 5:17 మనం చదువుకుంటాం, కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి అన్నప్పుడు అక్కడ ఏ సృష్టి అయితే కరప్ట్ అయిపోయిందో దట్ వాజ్ రీక్రియేటెడ్, అది నూతన చేయబడింది క్రీస్తులో. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ పాపములో ఉన్నటువంటి వారిని, స్వభావము కోల్పోయినటువంటి వారిని, మృగ స్వభావం ఉన్నటువంటి వారిని, మనుషులా మృగాల అంటాం కొన్నిసార్లు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? మనిషి స్వభావము కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు దైవ స్వభావంలోనికి వారిని నడిపించాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచాడు. ప్రియులారా, 2 పేతురు 1:4 మనం చదువుకున్నాం. ఆ దైవ స్వభావములో పాలివారగుటకు దేవుడు మనల్ని పిలిచాడు.